వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండె సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ ఇలాంటివి ఎందుకు చిన్న వయసులో చూస్తున్నాము? సో దీనికి గల కారణాలు ఏంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురువు గారు నమస్కారం అండి. సూర్యోస్మిమా. గురూజీ, గుండె సంబంధిత సమస్యలు చిన్న వయసులో ఎందుకు గురూజీ? అంటే చిన్న పెద్ద ఏం లేదమ్మా, అందరికీ గుండె ఉంది, అది ఇక్కడ ఉంది, అదే ధైర్యం. అందుకని ఇక్కడ జేబు కూడా ఉంటుంది, దాంట్లో డబ్బులు పెట్టుకుంటాం, ధైర్యం. ఇప్పుడు ఇక్కడ డబ్బులు పెట్టాం కాబట్టి ఈ గుండెని కాపాడుకోవడానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టాయి, అందుకే వస్తున్నాయి. విపరీతమైనటువంటి ప్రెజర్ అమ్మా, ఒత్తిడి. చిన్నపిల్లల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా విపరీతమైనటువంటి ప్రెజర్స్ ఇస్తున్నాయి. దాన్ని తట్టుకునే అంత కెపాసిటీ వాళ్ళకు ఉండట్లేదు. అంటే దానికి తగ్గ ఆహారం మనం తినట్లేదు. విపరీతంగా ఇప్పుడు ఉన్నటువంటి మ్యాక్సిమం పిల్లలు, నేను చూసాను చాలా వీడియోస్ అవి చూసాను, చిన్నపిల్లలు విపరీతమైనటువంటి మాంసాహారం, విపరీతమైనటువంటి పోషకాలు, అంటే ఆ శరీరానికి తగ్గ వ్యాయామం లేక మనం తినే ఆహారాన్ని ఏం చేయాలో అర్థం కాక, కూలి పనికి వెళ్ళి ఆయన ఉంటాడు, వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది, పని ఎక్కువ చేస్తారు కాబట్టి, శ్రమ ఎక్కువ పడతారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రోటీన్, హై ప్రోటీన్, ఈ రాగులు, అరికెలు, సామెలు ఇవన్నీ చూసారా, చిరుధాన్యాలు, అవి అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ బాగుంటాయి, స్ట్రెంగ్త్. అది ఎవరు తినాలి? పని ఎక్కువ చేస్తారు కాబట్టి తినాలి. ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఎంత అవసరం? మరి ఇలా తింటే ఏమవుతుంది? బాడీకి ఏం అర్థం కావట్లేదు. అంటే మీ డిఎన్ఏలో మీ తాత ముత్తాతలు ఏం తిని మీకు ఈ భర్త ఇచ్చారు అనేది ఆలోచించండి. ఇప్పుడు మనం రకరకాల ప్రకటనలు, విక్రమాదిత్య చెప్పాడు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ చెప్పాడు, వెజిటబుల్ థెరపిస్ట్ చెప్పాడు, ప్రాణిక్ హీలర్ చెప్పాడు, ఇవన్నీ ప్రెజర్ తల్లులు పాపం నమ్మి అవే పెట్టేస్తున్నారు. టీవీలో వచ్చిన యాడ్స్ చూసి, యూట్యూబ్లో వచ్చిన యాడ్స్ చూసి పెట్టేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు నన్ను ఫాలో అవటం కాదు, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఏముంది, మీ పూర్వీకులు ఏం మీకు చెప్పారు, మీ జన్యుపరమైనటువంటి మీ సిస్టమ్ వేరు, నా సిస్టమ్, నేను పెరిగిన వాతావరణం వేరు, నేను తిన్న ఆహారం వేరు. సహజ సిద్ధంగా శరీరానికి ఏం కావాలో అవి తినట్లేదమ్మా. మార్కెట్లో ఫ్రూట్స్ తినాలి. నేనేమంటాను, రోజుకు ఒక యాపిల్ తింటే గుండెకి మంచిదని ఒక ఉంది. యాపిల్ అన్ని ప్రాంతాల్లోనూ పండుద్దా? కాశ్మీర్ అంటే మనకి ఇండియాలోదే సంతోషం, కాశ్మీర్లో అక్కడ అంటే నార్త్ అంతా తింటే మంచిది, మనకు కూడా అప్పుడప్పుడు పర్లా. కానీ మనకి ఇక్కడ యాపిల్ ఏంటమ్మా? జామకాయ. రోజుకొక జామకాయ తింటే మీకు ఎలాంటి గుండె సమస్య రాదు. ఎవరు తింటున్నారు? ఎవరు తినట్లేదు. ఉందా? అసలు కనపడుతుంటుంది రైతు బజార్లో అక్కడెక్కడ చిన్న పొట్టు ఉంటుంది, మిగతావన్నీ కూడా లాట్లు పేరు చేసి ఉంటాయి, కివీ ఫ్రూట్లు పేరు చేసి ఉంటాయి, డ్రాగన్ ఫ్రూట్లు పేరు చేసి ఉంటాయి, రకరకాలన్నీ పేరు చేసి ఉంటాయి. మీకు నల్ల ద్రాక్ష తెలుసా? ఎప్పుడైనా తిన్నారా? ఎక్కువ తినలేదు, చూసారు, తెలుసు, నల్లగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, పొల్లగా ఉంటుంది, అందుకని తినరు, తీయగా ఉండదు. మనం అంటే మన వ్యవస్థను మనల్ని పాడు చేసుకుంటున్నాం. ఎసిడిక్ నేచరు మనల్ని పాడు చేస్తుంది. మీకు గుండె సంబంధమైన రోగాలు రావడానికి డాక్టర్ కెల్లాగో అని అమెరికా సైంటిస్ట్, ఆయన డాక్టర్ కెల్లాగో, ఆయన రీసెర్చ్లో ఏం చెప్పారంటే, పంచదార, షుగర్ ప్రమాదం గుండె జబ్బులు రావడానికి. అంటే అది ఎసిడిక్ నేచర్. మీకు అత్యద్భుతమైనటువంటి గుండె సంరక్షణ అద్భుతమైన పదం చెప్పను, పదార్థం నిమ్మకాయ అమ్మ. ఇది అనగానే ఏమంటారు? మాకు ఎసిడిటీ ఉందంటారు. ఎంతటి గ్యాస్ అయినా సరే అది సిట్రిక్ యాసిడ్డే, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఆల్కలైన్, ఎండ్ ప్రొడక్ట్ ఆల్కలైన్గా పనిచేస్తుంది. మనకి రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు, వాగ్భటాచార్యులు వారి పుస్తకాలు చదవడం ద్వారా ఆరోగ్య సూత్రాలు, కొన్ని వేల సూత్రాలు రాశాడు ఆయన. ఆయన ప్రచారం చేసుకుంటూ తిరిగాడు. నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నల్ల ద్రాక్ష మీ గుండెను పదిలంగా కాపాడుకోవడానికి. అంటే ఇక్కడ ఇది ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే, మీరు గ్యాసే, ఎసిడిక్ నేచర్ ఎప్పుడు మారుస్తుందంటే, మీరు టిఫిన్ తినేసి ఒక 2-3 దోశలు తిని, 2 వడలు తిని, బజ్జీలు తిని, 5 తిని, తర్వాత ఫ్రూట్ సలాడ్ తింటున్నారు. అప్పుడు ఇక్కడ మీకు ఆరోగ్యం ఇవ్వాల్సినటువంటి ఈ ఫ్రూటు మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మిక్స్ చేస్తాం, కాంబినేషన్, తత్వాలు మారుస్తాం. మినపవడ, మినువులతో చేసిన పదార్థం ఏదైనా సరే హై ప్రోటీన్ అమ్మ, మాంసంతో సమానం. మినువులతో చేసింది ఏదైనా సరే. ఇప్పుడు అంత బలవర్ధమైన పదార్థాన్ని తినేసి దానికి 3-4 గంటలు పడుతుంది అరగటానికి. ఒక 1 అవర్లో అడిగిపోయే ఫ్రూట్స్ లోపలేసారనుకో, 2 మిక్స్ అయ్యి ఈ టిఫిన్తో పాటు ఇది ద్రాక్ష పళ్ళలో ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ టైము అక్కడ ఉండాల్సి వస్తుంది, వల్ల గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కార్డియాక్ అరెస్ట్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కడుపులో గడబడిగా ఉంటుంది, టెన్షన్స్ వస్తాయి, బీపీ పెరిగిపోవడం, గ్యాస్ పెరిగిపోవడం, అల్సర్స్ పెరిగిపోవడం, ఇవన్నీ దానివల్ల వస్తున్నాయి.
అంటే 2 రకాల గుణాలు కలిగినటువంటి పదార్థాలని తినకూడదు. మీ పిల్లలకి పెట్టకండి. చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మీరు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తివంతమైన పదార్థం ఫ్రూట్స్. రోజుకో జామకాయ పెట్టండి. ఏమీ అవ్వదు. టిఫిన్ పెట్టకపోయినా ఏం కాదు. మధ్యాహ్నం శుభ్రంగా కడుపు నిండా మంచి భోజనం క్యారేజ్ పంపించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే మంచి పాలు, వేడివేడి పాలు ఇవ్వండి. అక్కడ కూడా మళ్ళీ పొరపాటు ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ వేసేస్తున్నారు. అది ప్రమాదం అవుతుంది. చెయ్యకూడని సమయంలో చేసే పనుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అవి చేయకూడదు తల్లి. పంచదార చాలా ప్రమాదం. ఎసిడిక్ నేచర్ని మార్చుకోవాలి. కార్డియాక్ అరెస్టులు ఎక్కువ అవుతున్నాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ సడన్గా అలా కుప్పకూలిపోతున్నారు. మన లైఫ్ స్టైలే మనల్ని ఇబ్బంది పెడుతుంది. నైట్ సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. గుండెకి సూర్యుడే కారణం. గుండె పని చేయాలంటే సూర్యుడు బాగుండాలి. నా జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడమ్మా. నాకు చిన్నప్పుడే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. చెప్పారు గురూజీ. ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది నాకు చిన్నప్పుడు. తర్వాత నేను ఇప్పటి వరకు మళ్ళీ నేను దాన్ని చూపించుకోలేదు. మా తాతయ్య చెప్పారు, సూర్యుడికి దండం పెట్టు, ఆయన చూసుకుంటాడు. అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో చేయాల్సిన పనులు చేయాలి. సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు తినటం అనేది చాలా నిషిద్ధం. దానివల్లే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత చీకటి పడిన తర్వాత తినకపోతే ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకుంటే అది తినడం వల్ల మాత్రమే వస్తుంది. మనకి పిల్లలంటే ప్రేమ. వాడు ఏమైపోతాడు, ఇంత ఎక్కువ చదివేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు కాబట్టి వాడిని కాపాడుకోవాలని గోరుముద్దలు, పాపం తల్లికి తెలియదు, గోరుముద్దలు తినిపించి మరి వాళ్ళకి అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాం. పెట్టకండమ్మా, ఏమీ కాదు. లంకణం పరమ ఔషధం. ఎంత కడుపు గాలి, మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అది చాలా ఆరోగ్యదాయకం. అంటే ఒళ్ళు తగ్గడానికే కాదు, లోపల అవయవాలు బాగుండడానికి చాలా బాగా. ఈ కార్డియాక్ అరెస్ట్లకి అద్భుతమైనటువంటి ఔషధం రోజుకో జామకాయ. మనకి అంజీరాలను దొరుకుతాయి. అలాగే నల్ల జీలకర్ర దొరుకుతుంది. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ నల్ల జీలకర్ర నోట్లో వేసుకుని నవిలి, అంజీర్ నవిలి మింగేసి గోరువెచ్చటి నీళ్లు తాగి పాలు తాగితే చాలా హ్యాపీగా ఉంటారు. అద్భుతమైనటువంటి చిట్కా. రోజుకు ఒక జామకాయ. మనకి జామ తోటలు పండించే రైతులు రేటు లేక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉపాధినిచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే ప్రతిరోజు సూర్యోదయ సమయంలో పిల్లలతో చేతులు జోడించి సూర్యుడికి నమస్కారం చేయించండి. సన్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మెయిన్ లక్ష్యం అదే. భారతదేశాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం మనం చేస్తున్నటువంటి పొరపాట్లు తగ్గించడం కోసం మాత్రమే మనం అహర్నిశలో శ్రమిస్తున్నాం. ఈ నాలెడ్జ్ని చేతి చేస్తున్నాను. నేనే డాక్టర్ని కాదు, నేను ఆయుర్వేదం కూడా ఏమీ నేర్చుకోవాలి. నాకంటే అవగాహన ఉంది. వాటి మీద రీసెర్చ్ చేస్తూ వెజిటేబుల్ థెరపీ నేర్చుకున్నాను, ఆక్యుపంచర్ నేర్చుకున్నాను, ఆక్యుప్రెజర్ చేసుకున్నాను, ఆ మ్యాగ్నెటిక్ థెరపీ, సుజోక్ థెరపీ, స్కాల్ప్ ఆక్యుపంచర్, వెజిటేబుల్ థెరపీ, ప్రాణిక్ హీలింగ్, ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని నా సౌర కుటుంబం సభ్యులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. వీటిలన్నిటికన్నా ముఖ్యం ఆదివారం మాంసాహారం తినడం, మద్యం తీసుకోవడం, ఇది ఆరోగ్యానికి చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది. చాలా చక్కగా చెప్పారండి. సో ఏది హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది అంటే సైంటిస్ట్ చెప్పారు, షుగరే హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది, పంచదార అని. ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని కోరుకుందాం. అంతేకాదు చిట్కాలు చాలా చక్కగా చెప్పారు. సో నల్ల జీలకర్ర, అంజీరు ఇలా కలిపి తీసుకోవాలి అని. సో అంతేకాకుండా మన యాపిల్, జామకాయ, పేదవాడి యాపిల్, ఖచ్చితంగా అది అందరు తీసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్తారు. ఇంకొకటి చెప్తా, మనకి అలాగే అరటికాయ గురించి మనం మాట్లాడాం. అరటికాయ గుండెని పదిలంగా కాపాడుతుంది. నాకు ఫోన్ వచ్చింది, ఒక ఆవిడ గుండె ఎన్లార్జ్ అయిపోయింది, ఆపరేషన్ చేయాలన్నారు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటే అరటికాయ చెప్పాను. 3 నెలల తర్వాత ఆవిడ ఫోన్ చేసింది, మళ్ళీ టెస్ట్కి వెళ్తే నార్మల్గా అయిపోయింది. మందులు వాడుతూ కూడా మందులు వాడుకోవాలమ్మా. గుండె అనగానే మీరు నాలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు విని హాస్పిటల్స్ వెళ్ళటం మానకండి, మందులు మానకండి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండే అది గుండె బాగుంటేనే శరీరంలో మనకు మిగతా ఆర్గాన్స్ని కాపాడుకోగలం. గుండె చాలా పదిలం. అందుకని మీకు వచ్చే ప్రతి సమస్యని భూతద్దంలోనే చూడండి. గుండెకి సంబంధించి ఏమొచ్చినా డాక్టర్ పర్యవేక్షణలో ఇవి పాటిస్తూ వాళ్ళు చెప్పిన మందులు వాడుతూ ఖచ్చితంగా మీ అనారోగ్యం తగ్గించుకోండి. సొంత నిర్ణయాలు గుండె విషయంలో తీసుకోండి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు డాక్టర్స్, ఎసిడిటీ అనిపించింది, గుండెలో మంటగా అనిపిస్తుంది అంటే ముందు అది హార్ట్ అటాక్ అని వెళ్ళిపోండి డాక్టర్ దగ్గరికి. అది నార్మల్ యాసిడిటీ అంటే నార్మల్ మందులు ఇస్తారు, హార్ట్ అటాక్ అంటే ప్రాణాలను కాపాడతారు అని. చాలా అంటే ఈ విషయంలో మనకి డాక్టర్ దేవుడితో సమానం అమ్మా. మీరు డాక్టర్లను అశ్రద్ధ చేయొద్దు. మేము థెరపీస్లు చాలా రకాలు చెప్తాం, మీరు అది చేయండి, ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్తాం. కానీ దయచేసి రిస్క్ చేయొద్దు. మీకు పెయిన్ వస్తుంది, ఇక్కడ
ఎడమ చేయి లాగుతుంది, ఈ చిటికిన వేలికి గుండెకి సంబంధం ఇక్కడ మెరిడియన్. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోవడానికి ఇమీడియట్గా మీకు ఆ పెయిన్ వస్తుందని కానీ క్లాప్స్ కొట్టండి, ట్యాప్ చేయండి 9 టైమ్స్. కొంతవరకు మీకు ఆక్సిజన్ సప్లై పెరుగుద్ది. అలాగే ఇక్కడ ప్రెస్ చేసుకోవడం, ఒకవేళ మన కళ్ళెదురుకుండా ఏమన్నా పడిపోయినా ఇమీడియట్గా ఫస్ట్ అది ఏదైనా కానివ్వండి హార్ట్ ప్రెస్ చేయండి, ఆక్సిజన్ సఫిషియెంట్గా అందేలా చేయండి, ఇక్కడ కొట్టండి, ఇమీడియట్గా ఒక ఆక్సిజన్ ఫ్లో పెరుగుద్ది బాడీలో. సేవ్ చేయగలుగుతాం, మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. డాక్టర్లను విశ్వసించండి, డాక్టర్లను సంప్రదించండి. గుండె విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. గుండె సంబంధిత సమస్యలు రావడానికి కారణాలు, జాగ్రత్తలు, సో వస్తే ఎలా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, ఎందుకు సంప్రదించాలి అని, సో ఆల్టర్నేటివ్గా థెరపీ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యోస్మేమ.